కేసీ వేణుగోపాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ను ఎంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కేసీ వేణుగోపాల్ కు కాంగ్రెస్ బుజ్జగించింది. కేసీ వేణుగోపాల్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటూ జోరుగా చర్చ జరుగుతుంది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు వేణుగోపాల్. మొన్నటి వరకు సీఎం రేస్లో ఉన్నారు కేసీ వేణుగోపాల్. కేరళ ముఖ్యమంత్రిపై సుదీర్ఘ కసరత్తు చేసింది కాంగ్రెస్. ఏకంగా మే 4న ఫలితాలు విడుదలైతే దాదాపుగా 10 రోజుల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఉత్కంఠగా సాగిన తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కానీ కేరళ మాత్రం ఉత్కంఠ కొనసాగింది. కేరళ ముఖ్యమంత్రిగా కేరళ ముఖ్యమంత్రి అంశం మీద సుదీర్ఘంగా కసరత్తు చేసింది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తీవ్రంగా శ్రమించారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సతీశన్. 2001లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సతీశన్. 2021 నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నారు సతీశన్. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సతీశన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు వీడి సతీశన్ అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఒక పూనకం వచ్చింది అని ఉంటారు అక్కడ వాళ్ళు.